నువ్వు లేక నేను లేనంటూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అతడు కొన్నేళ్లకే అసలు రూపాన్ని బయటపెట్టుకున్నాడు. గర్భిణీని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను మూసీలో పడేశాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో జరిగిన ఈ దారుణ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇదే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు పోలీసులు. ఆక్సా బ్లేడ్ తోటి మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు మహేందర్. మృతదేహాన్ని మాయం చేయాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. పోలీసులు ఇంటికి వెళ్లేసరికి మొండెం మాత్రమే కనిపించింది. మొండానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు. విడతల వారీగా శరీర భాగాలను పడేశాడు. మహిళ శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నామన్నారు. కీలక ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామన్నారు డీసీపీ. హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. మహేందర్ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మేడిపల్లి పోలీసులు. మరోవైపు DRF టీము స్థానికుల సాయంతో మూసీలో శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. 2023లో జ్యోతిని కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి పెళ్లైన కొన్ని రోజుల నుంచే టార్చర్ చేయడం మొదలెట్టాడు. జ్యోతిని వదిలించుకునేందుకు చాలాసార్లు చంపేందుకు ప్రయత్నించినట్టుగా జ్యోతి తండ్రి రాములు తెలిపారు. జ్యోతిని మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని ఆమె తండ్రి అన్నారు. పెళ్లై 19 నెలలైనా తమ ఇంటికి పంపలేదని జ్యోతి తల్లి చెబుతోంది. తమతో మాట్లాడకుండా ఉండేలా తమ నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్తున్నారు. సారు నా బిడ్డ పోయి 19 నెలలు ఆ ఇంటి పక్కోడే ఎత్తుకొని పోయిండు. ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అక్క పోయి పెళ్లి చేసుకొచ్చిండు సారు. పెళ్లి చేసుకొచ్చినాక పిల్లను ఇక తోలుకొని పోయిండు. మాతో మాట్లాడలేడు ఇన్ని రోజులు. ఒక్క మాట గిట్టే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే. వాళ్ళ అత్త వాళ్ళ మామ మరిది అక్క వీళ్ళు ఆడు చంపుతామన్నారు. చంపే తీరు సార్ నేను అనంగిన్నా అన్ని గిట్ట నిలదీయపోయిందంటే ఏదో ఒకటి కావాలి సార్. వాళ్ళని మాత్రం చంపిస్తాను. సీనియర్ కరస్పాండెంట్ రంజిత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రంజిత్, స్వాతి మహేందర్ ఇద్దరికి కూడా ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుండి కూడా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. సో ఇదే క్రమంలో పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత 498 కింద గృహహింస వరకట్న వేధింపుల కింద పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయిన తర్వాత తిరిగి మహేందర్ రెడ్డి స్వాతిని ఇక్కడ తీసుకొచ్చాడు. స్వాతిని తీసుకొచ్చిన తర్వాత ఆమెతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. 20 రోజుల క్రితమే ఇక్కడ బోడుప్పల్లో అద్దె కోసం ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా అంటే స్వాతి కన్సీవ్ అయింది, ఆమెకు వైద్య పరీక్షలు చేయించాలని కూడా ఆమె తరచుగా ఆయనపై ప్రెజర్ చేయడంతో కూడా ఆమెను ఎలాగైనా కడతీర్చాలన్నటువంటి ఉద్దేశంతోనే మహేందర్ రెడ్డి స్వాతిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. సో ఇక్కడ ఆయనను 22వ తేదీ ఏదైతే ఇద్దరి మధ్య పెద్ద స్థాయిలో గొడవ జరిగిందో సో అప్పుడు ఎలాగైనా ఆమెను హతమార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన బోడుప్పల్లో ఆక్సా బ్లేడ్ కొనుగోలు చేయడం కావచ్చు. ఆ తర్వాత బ్లాక్ పాలిథిన్ కవర్స్ని కొనుగోలు చేసి ఆమెను 3 భాగాలుగా నరికాడు. మొదట తల భాగం నరికాడు, ఆ తర్వాత కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నరికి బ్లాక్ పాలిథిన్ కవర్లో వేసి మూసీ నదిలో పాడేశారు. ఆ తర్వాత మిగతా బాడీని అంతా కూడా ఆయన పాడేసే క్రమంలోనే 3 సార్లు పాడేసిన తర్వాత చెల్లికి కాల్ చేశాడు. సో స్వాతి కనిపించడం లేదన్నటువంటి చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళ బావ గోవర్ధన్ రెడ్డి కాల్ చేశాడు. వెంటనే ఆయన చేరుకున్నారు. సో అప్పటికే ఈ మొత్తం జరిగినటువంటి వ్యవహారంపై కూడా ఆయనకు అనుమానం రావడంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తమ జ్యూరిడిక్షన్ కాదని చెప్పిన తర్వాత మేడిపల్లి పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేశారు. సో మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేసేటువంటి క్రమంలో మొత్తం అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, ఏదైతే నిందితులకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇది మహేందర్ రెడ్డి కేవలం కుటుంబంలో జరుగుతున్నటువంటి తగాదాల నేపథ్యంలోనే అత్యంత దారుణంగా స్వాతిని హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తెలిచారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఏదైతే శరీర భాగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మూసీ నదిలో వాటిని గాలిస్తున్నారు. మరోవైపు
మిగతా ఏదైతే దొరికినటువంటి శరీర భాగాలంతా కూడా DNA పరీక్షల కోసం తరలించారు. సో ప్రస్తుతం ఇంకా పోలీసులు ఎవరైనా ఇంకా ఆయన సహకరించారా? ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో కేవలం మహేందర్ రెడ్డికి సంబంధించిన పాత్ర మాత్రమే ఉంది. దాదాపు పెళ్ళై 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా అప్పటి నుండి కూడా తరచుగా గొడవలు తలెత్తుతున్నాయి. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుండి కూడా ఇద్దరి మధ్య తారాస్థాయి గొడవలు తలెత్తాయి. సో ఎలాగైనా ఆమెను దూరం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మొత్తం ఆమె దారుణ హత్యకు ఆయన స్కెచ్ వేసినట్టు మాత్రం పోలీసుల దర్యాప్తులో తేల్చారు. రైట్ రంజిత్. ఇక నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. కొన్ని సంవత్సరాలుగా సీనియర్లు వేధిస్తున్నారంటూ MBBS 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ పోలీసులని ఆశ్రయించాడు. కావాలనే తనకు అబ్సెంట్ వేయిస్తున్నారని, ఆ విషయాన్ని ప్రశ్నించేందుకే వెళితే 10 మందికి పైగా సీనియర్లు తనపై దాడి చేశారని కంప్లైంట్లో తెలిపాడు బాధితుడు. జాండీస్ వచ్చిందని రిపోర్టులు చూపించినా వదలకుండా ర్యాగింగ్ చేసినట్లు రాహుల్ తెలిపాడు. దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రాహుల్ రెడ్డి గౌరవరం. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. లాస్ట్ 5 days నేను OBGకి గైనకాలజీ పోస్టింగ్లో ఉన్నా సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది, P అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ Pని కావాలని వెళ్ళి చేసింది సార్. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిరు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్లోనే అరిచారు సార్. మరోవైపు ర్యాగింగే జరగలేదు అంటున్నారు కాలేజ్ సూపరింటెండెంట్. ఒకవేళ జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు. మేము ఎంక్వైరీ చేసినంత వరకు ర్యాగింగు ఇక్కడ జరగలేదు. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి వేధించినప్పుడు ఈ రోజు వరకు మా దృష్టికి మాకు ర్యాగింగ్ చేస్తుండని కంప్లైంట్ రాలేదు. రెండోది ఏంటంటే ఆయననే ఫైనల్ ఇయర్, ఆయనకు సీనియర్స్ ఎవరు లేరు, ఆయననే ఫైనల్ ఇయర్ బ్యాచ్కి 4 నెలలు అయితే ఆయన కూడా కాలేజ్ నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకు ర్యాగింగ్ చేసే అవకాశమే లేదు, ఇక్కడ ర్యాగింగ్ జరగనే లేదు. మేము ఎంక్వైరీ చేసిన దాని విషయం ప్రకారం మాత్రం అది అటెండెన్స్ విషయంలో వచ్చినటువంటి గొడవ. ఆయనకు గైనకాలజీ పోస్టింగ్ ఉంది, అక్కడ ఆయన లేటుగా పోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంటర్న్స్ నువ్వు లేట్ వచ్చావని మార్క్ చేయటము, నువ్వెందుకు మార్క్ చేయడం అని ఈయన వాదించడము, అక్కడ కొంత వాదోపవాదాలు జరిగి ఇక పూర్తి స్థాయి విచారణ తర్వాత ర్యాగింగ్ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ప్రిన్సిపాల్తో గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇది యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, ఆ కమిటీని రేపు కూర్చుని పెడుతున్నారు. దాంట్లో ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్స్ ప్లస్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఫైండింగ్స్ని బట్టి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఎవరైనా బయట వ్యక్తులు ఉన్నారా, దాని వెనకాల ఎవరైనా ఇన్స్టిగేట్ చేసినారా లేకపోతే వాస్తవంగా జరిగిందా అనేది చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా బయట వ్యక్తులు ఇన్స్టిగేట్ చేసి ఇన్స్టిట్యూట్ పేరు బదనాం చేయడానికి చూసినా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఒక పక్క బాధితుడేమో ర్యాగింగ్ జరిగింది అని అంటున్నారు, పక్కన మేనేజ్మెంట్ ఏమో అసలు ర్యాగింగ్ అనేది జరగలేదు అని అంటున్నారు. 2 వర్షన్స్ వినపడుతున్నాయి. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదట రాహుల్ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 సంవత్సరాల నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. కళాశాలలో అంటే క్లాసులు జరిగే టైంలో కానీ ఇక్కడ ఇంటర్నల్ డ్యూటీ వచ్చిన సమయంలో కానీ చాలా వేధింపులు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. 8 మందిపై నిజామాబాద్ 1 టౌన్లో ఆయన రిటర్న్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ దాన్ని బయటకు పొక్కకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే ఎంతోమంది నలిగిపోతున్నా బయటకు చెప్పుకోలేకపోతున్నారని చెప్పి రాహుల్ చెప్తున్నారు. మరోవైపు కళాశాల యాజమాన్యం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కానీ, అదేవిధంగా GGH సూపరింటెండెంట్ కానీ అసలు ర్యాగింగ్ జరిగే ఆస్కారమే లేదు, ర్యాగింగ్ ఇక్కడ పూర్తిగా నిషేధించబడింది. ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా సీరియస్గా వర్క్ చేస్తుంది, ఇక్కడ ర్యాగింగ్ చేసే అవకాశాలు లేదు. ఆయన కోరుతూ అంటే ఇప్పుడే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రాహుల్ అది సీనియర్లు ర్యాగింగ్ చేసే అంత ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కళాశాలలో అవకాశం ఉండదు అని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు రాహుల్ పిటిషన్ ఇచ్చిన దానిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే అటు GGHలో ఎక్కడైతే ఇంటర్నల్ డ్యూటీ జరుగుతుండగా గొడవ జరిగిన 302 రూమ్ నెంబర్లో ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటు మెడికల్ కళాశాలలో కూడా వెళ్ళి పోలీసులు
విచారణ చేపట్టారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారణ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. యాంటీ ర్యాగింగ్ కమిటీ వారితో కూడా మాట్లాడుతున్నారు. చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ర్యాగింగ్ విషయం ఇప్పుడు మెడికల్ కళాశాలలో తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ర్యాగింగ్ కలకలం రేపింది. అప్పుడు కూడా బయటకు రాకుండా వాళ్ళంతా జాగ్రత్త పడ్డారు. అప్పుడు కూడా చాలామంది తమను ర్యాగింగ్ చేస్తున్నారు, కానీ బయట ఫిర్యాదు చేసినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి గడిచిన 2 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు రాహుల్ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఇంటర్నల్ డ్యూటీ అంటే మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్నల్ డ్యూటీ చేయాల్సినటువంటి రాహుల్ రాకపోవడం వల్ల, ఆలస్యంగా రావడం వల్లనే నిలదీశామని చెప్పి సీనియర్లు చెప్తున్నారు. కానీ తనపై కక్షపూరితంగా అధికారులకు ఫిర్యాదు చేశాననే ఉద్దేశంతో ఇంటర్నల్ డ్యూటీకి హాజరవుతున్నప్పటికీ ఆబ్సెంట్ వేస్తున్నారని చెప్పి రాహుల్ వాదన. దీంతో రెండు వర్గాల మధ్యన కొద్దిగా ఘర్షణ జరిగింది. అయితే బయట వ్యక్తులు కూడా రాత్రి ఘర్షణ జరిగినప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోనే ఇష్యూ సీరియస్గా మారిందని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి నేపథ్యంలో 2 వర్గాలకు సంబంధించిన వారి మధ్యన ఈ వివాదం నెలకొంది తప్ప ర్యాగింగ్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద రాహుల్ ఇచ్చినటువంటి పిటిషన్పై పోలీసులు సీరియస్గానే విచారణ చేపడుతున్నారు. ర్యాగింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దివాకర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరికొద్దిసేపట్లో టాలీవుడ్ నిర్మాతలు కలవబోతున్నారు. ఇటీవల జరిగిన టాలీవుడ్ సమ్మె కారణంగా చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు తలెత్తాయి. సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో పాటు సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమ్మె విరమించేందుకు చర్యలు తీసుకోవడం వల్ల పరిశ్రమకి భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించారు. సీఎం జోక్యం లేకపోతే సినీ పరిశ్రమకి భారీ నష్టం వాటిల్లేదని నిర్మాతలు భావిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలతో సమ్మె విరమించడం పరిశ్రమకి మళ్లీ ఊపిరిపోసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మె ముగిసిన తర్వాత కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నాయి. అందులో సినిమా టికెట్ ధరలు, షూటింగ్ అనుమతులు, సౌకర్యాల మెరుగుదల, సినీ కార్మికుల సమస్యలు, ఇలాంటి అంశాలని ఈ రోజు భేటీలో చర్చించే అవకాశం ఉంది. నిర్మాతల వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి పూర్తి సహకారం కోరబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ పరిశ్రమ తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం కావడంతో ప్రభుత్వ సహకారం అత్యంత కీలకం. ఈ భేటీ ద్వారా భవిష్యత్తులో పరిశ్రమకి మరిన్ని సానుకూల నిర్ణయాలు వెలువడతాయని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ సీఎం రేవంత్ రెడ్డి వైపు ఆశాజనకంగా చూస్తున్నారు. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి లేబర్ కమిషన్ ఓ కమిటీని కూడా ఫామ్ చేసింది. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన వారు ఉంటారు. నెల రోజుల్లో టాలీవుడ్ సమస్యలు పరిష్కరించేలా కమిటీ కార్యాచరణ కూడా రెడీ చేసుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమకి టాలీవుడ్ సినీ హబ్గా మారాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఇందుకు ఒక సినిమా పాలసీ తీసుకొస్తామని కూడా తెలిపారు. హాలీవుడ్ స్థాయిలో మన తెలుగు సినిమా పరిశ్రమ ఎదగాలని, భారతీయ చిత్ర పరిశ్రమ అంటే టాలీవుడ్ అన్న రేంజ్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్తో నిర్మాతల భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు లైవ్లో. అశోక్, మరికొద్దిసేపట్లో నిర్మాతల మండలి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 6:30 ప్రాంతంలో సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన నివాసంలో సీఎం క్యాంప్ ఆఫీస్లో నిర్మాతలు కలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే సమస్యలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం. సమస్యలకు సంబంధించిన దానిపైన పూర్తి పరిష్కారం అయితే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా నేరుగా రంగంలోకి దిగి పరిష్కారం చూపించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలపాలని చెప్పి నిర్మాతలు కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇన్సైడే ఈ సమస్యలు తీరిపోతాయని చెప్పి కార్మికులకు సంబంధించి వాళ్ళు 18 రోజుల పాటు 20 రోజుల పాటు కూడా కంటిన్యూగా సమ్మె చేసిన నేపథ్యంలో ఆ సమ్మెకు సంబంధించి ఇన్సైడే దానిపైన క్లారిటీ వస్తుందని చెప్పి అటు చిరంజీవి కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు కూర్చొని కూడా పరిష్కారం చేయలేని పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఇది ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఇరు వర్గాలకు సంబంధించి అటు నిర్మాతలను కావచ్చు, ఇటు కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సమ్మె విరమించాలని చెప్పి చెప్పడం కావచ్చు, మీరు సమ్మె విరమించిన తర్వాత పనిలోకి వెళ్ళిన తర్వాత మీ సమస్యలకు సంబంధించిన దానిపైన ఖచ్చితంగా తీరుస్తామని కూడా అటు మంత్రి కూడా చెప్పిన నేపథ్యం చూసాం. బట్ అప్పుడు కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే ఒకనొక సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆంధ్రాకి తరలి వెళ్తుందా అన్న ఒక సంకేతాలు కూడా వచ్చిన నేపథ్యం చూసాం. సో నేరుగా అటు సీఎంఏ రంగంలోకి దిగడం, పరిష్కారాన్ని చూపించడం కావచ్చు, గతంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఖచ్చితంగా దానిపైన కూడా పరిష్కారాలు చూపిస్తామని చెప్పి కూడా ఒక భరోసా ఇవ్వడం కావచ్చు. ఈ సమస్య అయితే ఇప్పటికీ ముగిసిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ సీఎం కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, సినీ ఇండస్ట్రీ పైన పూర్తి నజరుతో ఉన్న పరిస్థితి మనం చూసాం. మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు, వారన్నీ పరిష్కరిస్తాం కావచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సినీ హబ్ని కూడా హైలైట్గా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్మాతలు కూడా ఈరోజు ఒక రెఫరెండం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తమకు ఉన్నటువంటి సమస్యలపైన, గతంలో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలపైన ఒక రెఫరెండం వినతి పత్రం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిటీని కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డితో కలిసిన తర్వాత నిర్మాతలకు సంబంధించిన స్పందన ఏ విధంగా ఉంటే మాత్రం వేసి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.
ఓకే అశోక్. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్టుగా అనంతపురంలో వార్ నడుస్తోంది. దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆఫీస్ ను ముట్టడిస్తారని ముందే తెలుసుకున్న పోలీసులు దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆందోళనకారులను అక్కడే అడ్డుకున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న అభిమానులు అనంతపురం నడిబొడ్డున ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే టీడీపీ దగ్గుపాటి ప్రసాద్ ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మాకు ఆయన ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఏమంటూ అడుగుతున్నామంటే బహిరంగ క్షమాపణ ఒక్కటి అడుగుతున్నాం. ఆయన చేసిన దీనికి దయచేసి చెప్తున్నాము, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన నిద్రలేని రాత్రులు నిద్రలేని ఆ హీరో మన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలు చూడొద్దని ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఒక ఆడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై గతంలోనే వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఎవరో కుట్ర చేశారు, అసలు ఆడియో తనదే కాదు అంటూ చెప్పుకొచ్చారు. వరుస వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎమ్మెల్యే సారీ చెప్తారా, ఫ్యాన్స్ శాంతిస్తారా? వేచి చూడాలి. టీవీ సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ తో మాట్లాడదాం. నరేష్, రోజు రోజుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనలు ఉధృతమవుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి టీడీపీ అధిష్టానం ఏమైనా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోందా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం ఏదైతే ఉందో అది ఇప్పట్లో ఎండుకాటు పడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఆడియో కాల్ ఏదైతే వైరల్ అయిందో దానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బగ్గుమన్నారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ను దూషించినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆ ఆడియో కాల్ విడుదలైన రోజు నుంచి వాటి వరకు కూడా అల్టిమేట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆడియో కాల్లో ఎవరైతే తాను జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ 2 సినిమా చూడొద్దంటూ ధనంజయ నాయుడుకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా ఆడియో కాల్ వైరల్ ఏదైతే అయిందో అందులో అసలు తాను మాట్లాడింది తాను కాదు, ఆడియో కాల్ పూర్తిగా మార్ఫింగ్ అంటూ కూడా ఇప్పటికే ఆయన వైరల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక వైపు దీనిపై ఆ ప్రస్తావన కూడా తన పేరు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కూడా దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. దీనిపై అటు సీఎం చంద్రబాబుకు కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ వివాదంపై వివరణ కూడా ఇచ్చారు. దీనిపై కొంత అధిష్టానం కూడా సీరియస్గానే దగ్గుపాటి ప్రసాద్పై వ్యాఖ్యానించినట్లుగా, ఎందుకంటే సమయం పాటించాలి మాట్లాడేటప్పుడు అని కూడా ఆయనకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా అటు చలో అనంతపురంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున అటు బళ్ళారి నుంచి కావచ్చు, ఇటు హైదరాబాదు, కర్నూలు నుంచి, అదేవిధంగా ఇటు తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి కూడా ఇవాళ చలో అనంతపురంకు పిలుపునిచ్చి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి చెందినటువంటి ఆ క్యాంపు కార్యాలయం ముట్టడికి కూడా ప్రయత్నించలేదు. కాస్త ఉద్రిక్త వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం అనంతపురంలో కనిపించింది. పూర్తి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆయన కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. ఇవాళ ప్రస్తుతానికైతే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి కాంపి కార్యాలయానికి చేరుకోలేదు. మరొకసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పే వరకు తాను విడిచిపెట్టేది లేదు, వెంటాడుతూనే ఉంటామన్నారు ఎన్టీఆర్ అభిమానులు. రైట్ నరేష్. ఇక గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అర్థాంతరంగా ఆగిపోయింది. ఫ్యాన్స్ ఎంతో అభిమానంతో విగ్రహం పెట్టుకుంటుంటే అభ్యంతరం చెప్తూ అడ్డుకుంది బీసీవై పార్టీ. అన్ని హంగులతో ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుని ప్రారంభోత్సవానికి అతిథులను సైతం ఆహ్వానించి ఇవాళే ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఆపండి అంటూ అడ్డుకున్నారు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అంటే తమకు అభిమానమేనన్నారు బీసీవై నేతలు. కానీ కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని పెట్టడం ఏమాత్రం సముచితం కాదంటున్నారు. కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కృష్ణుడిని విగ్రహం పెట్టుకోండి, రామారావు మీద అభిమానం ఉంటే రామారావు విగ్రహం పెట్టుకోండి, అంతేకాని ఆయన రూపంలో ఈయన విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.
విగ్రహావిష్కరణ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అయితే ఇటు ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు ఎన్టీఆర్ అభిమానులు. కేవలం అభిమానంతో మాత్రమే విగ్రహం పెట్టుకుంటున్నామన్నారు. అది రామారావు విగ్రహం అని అందరికీ తెలుసని వాదిస్తున్నారు. ఇదే రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయంటున్నారు. గతంలో ఖమ్మంలో కూడా ఇలాగే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విగ్రహానికి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మరి ఈ తక్కెళ్లపాడు విగ్రహం విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నాగరాజు, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన ఏంటి? అంటే తక్కిళ్లపాడుకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఆవిష్కరించాల్సి ఉంది. ఈ సమయంలో కొన్ని అభ్యంతరాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్థానికులంతా కూడా ఏదో మొండి పట్టుదలకు పోయి ఉన్నది ఉన్నట్లుగానే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామనే అడుగు అయితే ముందేడుకు వేయటం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా గతంలో ఖమ్మంలో జరిగిన ఏదైతే ఒక ఘటన నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇవ్వటం, ఆ ప్రకారంగా ఖమ్మంలోని విగ్రహాన్ని కూడా మార్పులు చేర్పులు చేసిన నేపథ్యం తక్కిళ్లపాడు వాస్తవులకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళంతా కూడా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలి అనే దానికోసమే ఈరోజు కార్యక్రమాన్ని, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. లేకుంటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే అభ్యంతరాలు వచ్చాయో, ముఖ్యంగా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని రామచంద్ర యాదవ్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కమిటీ కూడా ఒక ఆలోచన చేసి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుకు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా కూడా కమిటీ అయితే ఆలోచన చేస్తుంది. కాబట్టి విగ్రహావిష్కరణ వాయిదా వేసుకుంది. మొండి పట్టుదలకు పోవడం కానీ, లేకపోతే ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ముందుకు వెళ్ళాలనేది మాత్రం లేదు. ఎన్టీఆర్ గతంలో చాలా పౌరాణిక పాత్రలో కృష్ణుడు పాత్ర నటించారు. కాబట్టి ఆ పాత్రకు అనుగుణంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది గ్రామానికి సంబంధించిన అంశం. ఒకవేళ ఎవరైనా కనుక అభ్యంతరాలు కనుక ఉంటే వాటిలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వివాదం సమసిపోయింది. ఎందుకంటే ఎవరు కూడా మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళి విగ్రహావిష్కరణ చేయలేదు. కాబట్టి అటు చేయొద్దని చెప్పేసి కొంత అభ్యంతరాలు ఉన్నప్పుడు నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే కమిటీ ఉందో కమిటీ కూడా ఆలోచన చేసి విగ్రహావిష్కరణకైతే వాయిదా వేసుకుంది. కాబట్టి మార్పులు చేర్పులతో విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా కమిటీ ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ఎస్ నాగరాజ్.